అతనొక సాధారణ విద్యార్థి. అటవీశాఖలో పనిచేస్తున్న తన తండ్రి రక్షణ కోసం పరితపించిన ఆ విద్యార్థి ఏకంగా వన్యప్రాణుల జాడను గుర్తించే రోబోను తయారుచేసి ఔరా అనిపించాడు. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా ఈ పరికరాన్ని తీర్చిదిద్దాడు. ఇంతకీ ఎవరా విద్యార్థి? ఏంటా పరికరం? లెట్స్ వాచ్ ద స్టోరీ. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆశ్రిత్ అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. ఆశ్రిత్ తండ్రి కొండపెల్లి సంతోష్ అటవీశాఖలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాగజ్నగర్ డివిజన్ పరిధిలోకి నిత్యం పెద్దపులుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అటవీశాఖ సిబ్బంది నిత్యం పెద్దపులులతో పాటు ఇతర జంతువుల కదలికలను ట్రాక్ చేస్తుంటారు. ఈ క్రమంలో తన తండ్రితో పాటు అటవీశాఖ సిబ్బందికి ఉపయోగపడేలా వన్యప్రాణుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు అల్ట్రాసోనిక్ సెన్సార్లతో పనిచేసే రోబోను రూపొందించాడు ఆశ్రిత్. జంతువుల నుంచి వచ్చే శబ్దాలను సెన్సార్ల ఆధారంగా గ్రహించి వాటి కదలికలను ఇది గుర్తిస్తుంది. చనిపోయిన జంతువుల కళేబరాలను సైతం గుర్తించి సమాచారం తెలియజేస్తుంది. దీనికిగాను ఆశ్రిత్కి అయిన ఖర్చు కేవలం 7,500 రూపాయలు. తన తండ్రికి ఉపయోగపడేలా రూపొందించిన ఈ పరికరంతో పాటు భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీని వినియోగించి రోబోను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతానని విద్యార్థి ఆశ్రిత్ అంటున్నాడు. తమ కుమారుడు ఇంత గొప్పగా టెక్నాలజీ వినియోగించి రోబో తయారు చేయడం చాలా గర్వంగా ఆనందంగా ఉందని తండ్రి సంతోష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.